నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాలు రానున్నాయి. సీక్రెట్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కు సహాయకులుగా మరో 2 అధికారులు ఉండనున్నారు. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ముందు జాగ్రత్తగా నిన్న మధ్యాహ్నం పార్లమెంటు భవనంలో మాక్ ఓటింగ్ కూడా నిర్వహించారు. ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే అధికార ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు వినియోగించుకోవాలని విపక్ష అభ్యర్థి ప్రచారం చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికపై కాస్త ఉత్కంఠ నెలకొంది. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై వెంటనే ఫలితాలు కూడా రానున్నాయి. సీక్రెట్ బ్యాలెట్ విధానంలోనే ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కు సహాయకులుగా మరో 2 అధికారులు ఉండనున్నారు. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ముందు జాగ్రత్తగా నిన్న మధ్యాహ్నం పార్లమెంటు భవనంలో మాక్ ఓటింగ్ కూడా నిర్వహించారు. ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. లోక్సభ, రాజ్యసభ సభ్యుల మొత్తం సంఖ్య 788. ఇందులో 7 ఖాళీలను తీసేస్తే ప్రస్తుతం 781 మంది ఉన్నారు. పోలింగ్కు బీఆర్ఎస్, బీజేడీ దూరంగా ఉంటామని ప్రకటించాయి. బీఆర్ఎస్, బీజేడీ దూరం జరగడంతో ఎంపీల సంఖ్య 770కు తగ్గుతుంది. ఈ లెక్కన 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలుస్తారు. అధికార ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు 425 సభ్యుల బలముంది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. 11 మంది సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్డీఏకు మద్దతిస్తూ ఉండటంతో మెజారిటీ పెరగనుంది. ఇండియా కూటమికి 311 మంది బలముంది. ఇతరులు 45 మంది ఉన్నారు. వీరితో సహా కొన్ని పార్టీలు మద్దతిచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తున్నారు. దీంతో పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. తటస్థంగా ఉన్న ఇతర పార్టీలు, సొంత పార్టీలతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న కొందరు ఎంపీలు తమకే ఓటు వేస్తారని బీజేపీ భావిస్తుంది. అలా జరిగితే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు 458 ఓట్లు లభిస్తాయని అంచనా. ఇండియా కూటమికి పేపర్పై 324 ఓట్లు కనిపిస్తున్నాయి. వీరంతా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికే ఓటు వేసినా విజయానికి 100 నుంచి 135 ఓట్లు తక్కువ అవుతాయి. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ 75% ఓట్లు సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్ని ఓట్లు సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.